'బ్రదర్' 2 అవర్స్ 14 మినిట్స్ రన్ టైమ్‌తో తమిళ్‌లో థియేటర్స్‌లో 'అమరం'తో పాటు రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది. ఏంటి 'జయం రవి' గారి మూవీ అంత వరస్ట్‌గా ఉందా అని ఇప్పుడు జీ5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుందో చూసా. ఇక చూసాక నాకైతే ఈ 'బ్రదర్' అనే ఫిల్మ్ డోంట్ బాదర్ దిస్ ఫిల్మ్ అనేలా ఉంది. టీవీ సీరియల్ కంటే దారుణమైన మెలోడ్రామాతో, క్రింజీ సీన్స్‌తో, ఆంటీ రోల్స్‌కి డబ్బింగ్ చెప్పే వాయిస్‌తో హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ గారికి చెప్పిన డబ్బింగ్‌తో, 10 ఏళ్ల క్రితం వచ్చినా సరే ఔట్‌డేటెడ్ అనేలా ఉన్న స్టోరీతో, వెడ్డింగ్ ఫోటోషూట్ లాంటి పోస్టర్స్ చాలా వరస్ట్‌గా ఉంది గైస్ మూవీ. మరి ఏ నమ్మకంతో 'జయం రవి' గారి స్క్రిప్ట్‌ని యాక్సెప్ట్ చేశారో మరి ఆ సీక్రెట్ ఏంటో వాళ్ళకే తెలియాలి. సినిమా స్టార్టింగ్ సీన్‌నే ఇదేంటి చప్పరి సినిమాలా ఉంది అనేలా స్టార్ట్ అయింది. ఓటీటీలో చూడడానికి చిరాకొచ్చింది. మరి థియేటర్‌లో చూసిన వాళ్ళ పరిస్థితి ఏంటో. 'భూమిక' గారు తమ్ముడు రోల్ చేశారు 'జయం రవి' గారు. అందుకని 'బ్రదర్' అని పెట్టేశారు పేరు. 'రామ్ చరణ్' గారి 'బ్రూస్ లీ' ఉంది కదా! అదే స్టోరీని ఇంకా తక్కువగా ఒక స్పూఫ్‌లా తీస్తే అదే ఈ 'బ్రదర్' సినిమా. కంప్లీట్‌గా 'జయం రవి' గారికి ఉన్న పొటెన్షియల్‌ని, మంచి క్యాస్ట్‌ని వేస్ట్ చేశారని చెప్పాలండి. వరస్ట్ రైటింగ్స్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఎప్పుడో ఇంటర్వల్ టైమ్‌లో స్టార్ట్ అయ్యే బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, అక్క వాళ్ళ అత్తగారింట్లో హీరో వాళ్ళ గొడవ అవడంతో, మళ్ళీ తిరిగి హీరో అక్కని ఇంకా వాళ్ళ మామయ్య గారికి ఇంటికి పంపించాడా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఊటీలో షూట్ చేసిన లొకేషన్స్, ఫస్ట్ హాఫ్‌లో హాస్పిటల్‌లో ఉండే ఫైట్ సీన్, పర్ఫార్మెన్సెస్ ఇవే ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్. వరస్ట్ రైటింగ్స్. 'కోమాలి', 'పొన్నియిన్ సెల్వన్' లాంటి సినిమాల తర్వాత ఒక స్టార్ హీరోకి పడాల్సిన సినిమానే కాదు. స్టార్ హీరోని స్టార్‌లు చూపించిన మూవీ ఇది. పోనీ స్టార్ హీరోయిన్ కాకపోయినా ఒక కొత్త హీరో తీసినా సరిపోయే స్క్రిప్ట్‌నే కాదు. అసలు ఈ స్క్రిప్ట్‌కి ఇంత పెద్ద బడ్జెట్‌తో ఎలా తీయాలనిపించిందో తెలియట్లేదు. అన్ని ఆస్పెక్ట్స్‌లోనూ ఫెయిల్ అయింది. కామెడీ, లవ్ ట్రాక్, ఫ్యామిలీ, సెంటిమెంట్, హీరోయిజం, స్టోరీ, స్క్రీన్ ప్లే, ఓవర్ యాక్షన్, పూర్ రైటింగ్స్, ఒక్క సినిమాటోగ్రఫీ తప్ప మిగతావన్నీ అంతే. ఇంకా మ్యూజిక్ అండ్ సాంగ్స్ తెలుగు వెర్షన్ అయితే శతకోటి నమస్కారాలు. ఆ డబ్బింగ్ ఏంటండి బాబు! కొంచెం సూట్ అయ్యే వాయిస్ కానీ పెట్టండయ్యా. సరే ఏదో ఒకటి తగలబెట్టేద్దాం. చూసేది ఆడియన్స్‌నే కదా! డబ్బింగ్ ఎలా ఉంటే ఏంటి అన్నట్టుంది తెలుగు డబ్బింగ్. 'రావు రమేష్' గారికి చాలా పెద్ద రోల్ ఉంది. కానీ వాయిస్ అస్సలు సెట్ కాలేదు. హీరోయిన్‌కి అయితే ఆంటీ డబ్బింగ్. హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ గారికి ఆంటీలు చెప్పే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించారు. అసలు కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఒక్క సీన్‌తోనే ఏదో 2 కుటుంబాలు విడిపోయేంత పెద్ద ఇన్సిడెంట్ లాగా చూపిస్తారు. అలాంటప్పుడు ముందే ఒక 2, 3 సీరియస్ సీన్స్ వేసి, మూడో సీన్‌కి విడిపోతే బావుంటుంది. కానీ ఒక్క సీన్‌తో ఏంటి ఈ మాత్రం జరిగితే ఇంత రియాక్ట్ అవ్వాలనేలా ఉంది. వాళ్ళు రియాక్ట్ అయ్యేదానికి మళ్ళీ ఎమోషన్స్ లాగా చూపిస్తున్నారు క్రింజ్ సీన్స్‌ని. 'జయం రవి' లాంటి హీరోని పని పాట లేని అనే క్యారెక్టరైజేషన్‌తో రన్ చేశారు. ఇక హీరోయిన్ రోల్ అయితే ఒక మీడియేటర్ ఎవరో ఒకరిని పెట్టినా సరిపోయేది. అనవసరమైన సాంగ్స్, ప్రపోజల్ సీన్స్ ఇవన్నీ తగ్గి ఉండేవి. కాస్టింగ్ కూడా హీరోయిన్‌ని అక్కని పెళ్లి చేసుకున్న బావగారి చెల్లి అన్నట్టు చూపిస్తారు. బావేమో మాడిపోయిన దోసలా ఉంటాడు. అతని చెల్లైన హీరోయిన్ ఏమో దోస రుబ్బులా ఉంటది. కామెడీ కూడా ఒక డైలాగ్ ఏసేసి రియాక్షన్ పెట్టేసి పంచ్ డైలాగ్స్ లాగా చూపిస్తారు. హీరోని టాలరేట్ చేయలేకపోతున్నారనే పాయింట్‌ని చాలా ఫోర్స్‌డ్‌గా చూపించారు. ఫస్ట్ హాఫ్ ఏంటో తెలుసా? హీరో ఏదో ఒక వెధవ పని చేసినట్టు చూపించడం, ఇంట్లో తిడుతున్నారంటూ చూపించడం, ప్రతిసారి 'భూమిక' గారు నా తమ్ముడిని క్షమించండి, అతని వల్లే నా సమస్య అంటూ చూపిస్తారు. ఇదే సీన్‌ని వేరే వేరే రీజన్స్‌తో ఫోర్స్‌గా చూపిస్తారు. పెంపకం కోసం వచ్చే సీన్ అయితే ప్యూర్ మెలోడ్రామాని విట్నెస్ చేయొచ్చు. ఈ మాత్రం దానికే ఇంటి నుండి వచ్చేయాలా అన్నట్టు. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఉన్న సినిమాటోగ్రఫీ ఉన్న తప్ప మిగతా సినిమా మాత్రం నన్ను కాసేపు అస్సాం ట్రైన్ ఎక్కించేసింది. ఇక చూస్తాను, మాకు సీరియల్స్ అంటే ఇష్టం, ట్రై చేస్తా అంటే వాళ్ళకి నచ్చొచ్చు. మెలోడ్రామా ఓవర్‌లోడెడ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.75. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.